ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 1 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోషువ మలిన వస్త్రములను ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా, ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. వ్యాఖ్యాన అంశం: ధన్యుడైన యాజకుడైన విశ్వాసి. వ్యాఖ్యాన అంశం: ధన్యుడైన యాజకుడైన విశ్వాసి. వ్యాఖ్యానం: ప్రధాన యాజకుడైన యెహోషువలో క్రీస్తు రక్తం ద్వారా దగ్గరకు తీసుకురాబడి తెరలోపల ప్రవేశించడానికి, పవిత్రమైన పరిచర్య చేయటానికి బోధింపబడిన ప్రతి దేవుని బిడ్డ చిత్రాన్ని మనం చూస్తాం. యేసు క్రీస్తు ప్రభువు మనలను దేవునికి యాజకులుగాను రాజులుగాను చేశాడు. ప్రకటన గ్రంథం 1:6 చూడండి. ఇక్కడ భూమి మీద కూడా పవిత్రమైన జీవనం, పవిత్రమైన సేవ యొక్క యాజకత్వాన్ని నిర్వహిస్తాం. అయితే ఈ ప్రధాన యాజకుడు ప్రభువు దూత ముందు నిలబడుతున్నాడు అని చెప్పబడింది మన ధ్యాన వచనంలో. ఇది ప్రతి నిజమైన విశ్వాసి యొక్క శాశ్వత స్థానంగా ఉండాలి. ప్రతి స్థలం దేవుని ఆలయం. ఆయన ప్రజలు ఆయన ఇంట్లో వారిలాగా వారి వారి దైనందిన జీవన వ్యాపారాల్లో ఆయనకు సేవ చేయాలి. అది ఆయనకు సజీవయాగంగా సమర్పించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోషువ ఎక్కడ సేవ చేయటానికి నిలబడ్డాడో గమనించండి. అభాగ్యులమైన, అపాత్రులమైన, అపవిత్రులమైన మనం దేవునికి యాజకులుగా మారగలం అనేది మధ్యవర్తి ద్వారా మాత్రమే. ఆ మధ్యవర్తి ద్వారా విశ్వాసి ప్రార్థనలు, యాచనలు ఆయన ప్రార్థనలు, యాచనలతో మిళితమై అంగీకరించబడతాయి. ఆ ప్రార్థనా విజ్ఞాపనలు క్రీస్తు స్వంత తోటలో నుండి ఫలించిన ఆత్మ ఫలాలై మధురంగా మారుతాయి. కనుక ఆయన స్వంత కన్నీళ్లతో మేళవించి తన స్వంత బుడ్డిలో వేస్తాడు, కవిలలో వేస్తాడు. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ వచనం చూడండి. అప్పుడు వాటిని ఆమోదయోగ్యమైన బలిగా అంగీకరిస్తాడు. ఎందుకంటే క్రీస్తు మన కొరకు ఒకప్పుడు హృదయంలో విరిగిపోయాడు, ఆత్మలో భార్యంగా నిట్టూర్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-10 వచనాలు చూడండి. కనుక ఆయనకు ఇంపైన సువాసనగా స్వీకరిస్తాడు. ఎంత ధన్యుడు నిజ క్రైస్తవ విశ్వాసి. శుభములతో వందనాలు.